హలో గైస్, నా పేరు మధుర. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. చాలామంది బేసిక్గా రీచ్ అయితే వెళ్తుంది కొత్త ఆడియన్స్కి, నాన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చాలామంది అయితే మటుకు. ఏదో కింద పడింది, ఐ థింక్ దీనిదే స్క్రూ ఒకటి ఊడిపోయింది. దీనిది ఏందిరా ఇది, స్క్రూలు ఊడిపోతున్నాయి. దీని ఒక స్క్రూ ఊడి ఇప్పుడే కింద పడిందే అంటే ఎప్పుడు ఊడిపోద్దో ఏందో ఈ టేబుల్, నాకేం అర్థం కావట్లా. సో అది అందుకే సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. అలాగే వీలైతే వీడియోని లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీలైతే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇస్తాను. సో దట్ ఫర్దర్గా మీరు నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీరు చూడాలనుకుంటున్నట్టయితే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీరు అక్కడ క్లిక్ చేసుకొని చూడొచ్చు. సో అందుకోసం అని చెప్పి ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్, డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో అండ్ వీలైతే లైక్ చేసిన తర్వాత హై పాయింట్స్ కూడా ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. సో దట్ వీడియో కొంచెం ఎక్కువ మందికి వెళ్తుంది. సరే, ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో రోహిత్ వర్సెస్ అమన్. సో ఈ టాస్క్ ఏదైతే ఉందో, కళ్యాణ్ పడాలో వచ్చినప్పుడు జరిగిన టాస్క్ ఏదైతే ఉందో, ఆ టాస్క్ నాకు ఎందుకో రోహిత్కి కొంచెం అన్ఫెయిర్గా జరిగిన ఫీలింగే కలిగింది నాకైతే మటుకు. సో మీకేమనిపించింది? జెన్యున్గా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. అమన్ రైట్ అనిపిస్తే ఓకే, నో ఇష్యూస్. బట్ జెన్యున్గా చెప్పండి, ఎవరు రైట్ అనిపించారు మీకు అక్కడ? అంటే ఎవరు గెలవడానికి అర్హులు? సో లైక్ అమన్ డిజర్వ్స్ టు బి విన్నరా, లేదంటే రోహిత్ డిజర్వ్స్ టు బి విన్నరా అక్కడ ఆ టాస్క్లో? సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని అడిగితే. సో నేనైతే ఏమో రోహిత్కి ఎక్కడో అన్ఫెయిర్ జరిగిందన్న ఫీలింగ్ కలిగింది. అంటే అమన్ బాగా ఆడలేదని కాదు, అమన్ చాలా బాగా ఆడాడు. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒకటి చెప్పి ఒకటి చేసి ఏదేదో చేసిన ఫీలింగ్ కలిగింది. అంటే లైక్ సంచాలక యాక్చువల్గా ఫస్ట్ కొంచెం మంచి స్ట్రాటజీ నేను నన్ను అడిగితే. ఇట్ ఈస్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ స్ట్రాటజీ యాక్చువల్గా రోహిత్ ఇనీషియల్గా ప్లే చేసింది. కాకపోతే పిల్లో కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల కొంచెం దాన్ని నాకు తెలిసి మళ్ళీ స్టార్ట్కి తీసుకొచ్చి రీస్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ వేరే రకంగా ఆడమని చెప్పారు. ఎందుకు అలా చెప్పారో నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా రోహిత్ స్ట్రాటజీ చాలా బాగుంది. ఫస్ట్ తన దాంట్లో ఒక పిల్లో వేసుకోవాలి, నెక్స్ట్ ఇంకా అమన్ని కట్టి పడేసేయాలి అక్కడ. ఇంకా ఆ తర్వాత అమన్ అనేటువంటి ఎక్కడ ఏమీ వేయకుండా, అది బేసిక్గా మంచి స్ట్రాటజీనే. కానీ ఎందుకో నాకు కొంచెం అన్ఫెయిర్గా జరిగిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మటుకు. సో ఈ మర్యాద మనీషు, ప్రియా వీళ్ళందరూ వచ్చి స్పిరిట్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని చెప్తుంటే ఊరే బాబు రామచంద్ర, వీళ్ళ ఓవర్ యాక్షన్ నేను భరించలేకపోతున్నాను అనిపించింది. ఎందుకంటే ప్రియా వచ్చి స్పిరిట్ ఉండాలని చెప్పినప్పుడు ఆ స్పిరిట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, అయోడిన్, పౌడిన్ ఇవన్నీ వేసుకొని ఏడి చేసింది ఆవిడ. ఎన్నాళ్ళు ఉంది? మర్యాద మనీషి రెండో వారంలో ఎలిమినేట్ అయిపోయినోడు వచ్చి నీతులు చెప్తుండు. పోనీ కళ్యాణ్, డెమాన్ వీళ్ళిద్దరూ బెటర్ నన్ను అడిగితే, ఇంకెవరు కాదు. దివ్యానికిదా కూడా కొంచెం పర్లేదు నన్ను అడిగితే. సో వాళ్ళు వచ్చి చెప్పిన ఒక అర్థం ఉంది, మళ్ళీ పట్టుకొస్తారేమో లేండి వాళ్ళని కూడా. సో స్టార్టింగ్లో అయితే వీళ్ళని పెట్టారు, వీళ్ళు చెప్తా ఉంటే ఓకే చెప్పు ఇంకా కానీ మరి ఇంకా ఈరోజు టైం నీది, ఏం చెప్తాం ఇంకా అనిపించింది నాకైతే. ఇక అది మరి పరిస్థితి. సో మాట్లాడదాం కొంచెం మొత్తం అన్నీ కూడా. సో ఆ ఫైర్ కార్డులు చూస్తుంటే నాకేమో ఆ బ్రహ్మాస్త్ర, అగ్నియాస్త్ర అని చెప్పి ఏదో అస్త్రాలు సీజన్ 7లో పట్టుకొచ్చారు, గుర్తుందా? సో నాకు ఆ ఫీల్ కలిగింది నాకైతే మటుకు. సో లైక్ కొంచెం ఆ అగ్నియాస్త్ర అది కొంచెం అట్లా అంటే ఆ వైబ్ వచ్చింది నాకైతే మటుకు. సో అప్పట్లో అలా చేశారు కదా, సో ఆ ఫీల్ తెచ్చారు. సో అగ్ని పరీక్ష కదా అని చెప్పి ఫైర్ కార్డులు పట్టుకొని వచ్చారు. అవి ఏంటంటే యూనో కార్డ్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి అవి అయితే. దానికి మళ్ళీ ఏందో సర్లేండి, ఇంకెందుకు లేదు. సరే, ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. అండ్ ప్రతి టాస్క్ అండ్ కొంతమంది గురించి మనం మాట్లాడుకోవాలి. అనవసరమైన ఎప్రిషియేషన్లు ఇవ్వడం, అనవసరంగా లేపుతున్నారు. గాయత్రిని టూ మచ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అక్కడ. యూ హ్యావ్ టు ప్రూవ్ అది ఇదని చెప్పి. మర్యాద మనీషి వచ్చినప్పుడు అట్లాగే చేసి ఆయన పట్టుకొచ్చాడు. తర్వాత కళ్యాణ్ బేసిక్గా ఫస్ట్ గాయత్రిని లేపడిగాడు. ఆవిడ ఇచ్చిన ఆన్సర్ చూశాక నాకేమనిపించింది తెలుసా? బంగారపు హుండీ లాంటి క్వశ్చన్ వేస్తే చిల్లర లాంటి ఆన్సర్ వేసింది ఆవిడ రిటర్ను. నాకైతే అదే అనిపించింది, నాకు ఆవిడైతే అదే చేసిన ఫీలింగ్ కలిగింది నాకు. కానీ వీళ్ళైతే లేపుతున్నారు. హేమంత్ను కూడా అంతే. వాడు బేసిక్గా అంటే లైక్ అక్కడ ఎలాగైనా ఆడచ్చు, బట్ అందరూ ఫెయిర్గా ఆడుతున్న టైంలో ఆటను కంపు చేసేటోడు ఒకడు ఉంటాడు. సో అలా చేయడం వల్ల ఆట అంతా గబ్బు గబ్బు అయిపోద్ది. సో అలాగా ఆ గబ్బు చేసిన పర్సను బేసిక్గా అక్కడ హేమంత్. కానీ హేమంత్కి మళ్ళీ ఎప్రిషియేషన్ ఆ టాస్క్కి గాను. అరే ఏందిరా ఇది, మీరు ఏం చేస్తున్నారు అసలు అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మటుకు.
సో చూద్దాం, మొత్తం మాట్లాడుకుందాం ఎపిసోడ్ అంతటి గురించి. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సరే మాట్లాడుకుందాం ప్రతిదీ కూడా. సో స్టార్టింగ్ ఇంట్రో అంతా అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్గా ఒక మంచి పద్ధతి అయిన డ్రెస్తో శ్రీముఖి అయితే ఎంట్రీ ఇచ్చింది. బిందు అండ్ అభిజిత్ వచ్చారు, నవదీప్ రాలేదు. సో ఉన్నా లేకపోయినా కంటిన్యూ చేస్తాము అది ఇది అని చెప్పి శ్రీముఖి అనేసి కంటిన్యూ చేయబోదు. నాకు అక్కడ నేను ఒకటి నోటీస్ చేశా. అది బేసిక్గా నేను మొన్నటి నుంచి అనుకుంటా ఉన్నా చెప్దాం అని, కాకపోతే అంటే అంతగా గుర్తు కూడా రాలేదు అది. అందుకే నోట్ చేసుకొని వచ్చా. అమన్ బేసిక్గా ఎప్పుడు చూసినా లేడీస్ మధ్యలోనే కూర్చుంటున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఎందుకు అట్లా? అంటే మిగతా వాళ్ళందరూ బాగానే కూర్చుంటున్నారు, అట్లీస్ట్ పోనీ ఇటు ఒక అమ్మాయి ఉంటే ఇటు ఒక అబ్బాయి ఉండేలా చూసుకోవడము అట్లా ఏదో చేస్తున్నారు. కొంతమంది బేసిక్గా అబ్బాయిలతో ఉంటున్నారు, బాగానే ఉంది. ఈయన మటుకు ఎప్పుడు ఇటు ఒక అమ్మాయి ఉండేలా చూసుకుంటున్నాడు. సో దానికి నాకేమనిపించింది అంటే 3 రీజన్స్ అనిపించాయి. ఒకటి ఆటగాడే, అదొకటి. రెండోది బయట ఎట్లాగూ అమ్మాయిలు పడలేదు, సో ఇక్కడ కొంచెం అమ్మాయిల మధ్యలో కూర్చోడానికి ఒక స్కోప్ దొరికింది, సో అందుకని చెప్పి కూర్చున్నాడు, అది రెండోది. మూడోది ఎక్కడో లోపల బయటకు అంత కాన్ఫిడెంట్గా మారుతున్నా సరే లోపల కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ కొంచెం అంటే లైక్ కావాలని తను బేసిక్గా యూనో ఇట్లా అని అనిపించుకోవడానికే అట్లా కూర్చుంటున్నాడేమో అన్న ఫీలింగ్ కలిగింది. అంటే ఆటగాడు అని అనిపించుకోవడానికి అలా కూర్చుంటున్నాడు అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. సో ఐ ఫెల్ట్ లైక్ దట్. ఏమో మరిక చూడండి. సో నవదీప్ వచ్చాడు, గోల్డ్ బ్రీఫ్ కేస్ పట్టుకొని వచ్చాడు. డబ్బులు అయితే కాదు, అందులో ఫైర్ పవర్ ఉందని చెప్పారు. సో వాళ్ళ గేమ్నైనా వేరే వాళ్ళ గేమ్నైనా సరే చేంజ్ చేసుకోవడానికి వాడే ఫైర్ కార్డ్స్ అయితే ఉంటాయని చెప్పారు. సో ఓకే, ఐడియా బాగానే ఉంది. ఎందుకంటే లైక్ ఆ కార్డ్స్ని తీసుకురావడం వల్ల కొంచెం ఎక్కువ ఫుటేజ్ వస్తుంది, సింపుల్ ఎక్కువ ఫుటేజ్ వస్తుంది. తర్వాత ప్రీవియస్ వాళ్ళని కూడా పట్టుకొచ్చారు కదా, సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ కూడా జనరేట్ అయిపోతుంది ఈజీగానే. సో ప్రియా, మనీష్ లాస్ట్లో బేసిక్గా కొంచెం బ్యాంగ్ ఉండాలని చెప్పి కళ్యాణ్ని లాస్ట్లో పట్టుకొని వచ్చారు. కళ్యాణ్ ఉన్నంతసేపు బాగుంటుంది ఆబ్వియస్లీ, బికాజ్ విన్నర్ కాబట్టి, అగ్ని పరీక్ష నుంచి వచ్చి విన్ అయినోడు కాబట్టి ఆయన చెప్పడానికి అన్ని రకాలుగా అర్హత ఉంటుంది. అండ్ ఆయన చెప్పింది అవతల విని నేర్చుకోవచ్చు కూడా ఎంతో కొంత, ఎందుకంటే ఆయన విన్నర్ అయ్యాడు, వీళ్ళు కూడా అవ్వచ్చు. కళ్యాణ్ బేసిక్గా వీళ్ళందరికీ ఇంకొకటి కూడా హింట్ ఇచ్చాడు బయటకి ఇట్లాక. అదేంటంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తను లాస్ట్ టైం వాడిన ఒక స్ట్రాటజీ చెప్పాడు. ఏంటది? అగ్ని పరీక్ష అండ్ మెయిన్ బిగ్ బాస్కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది, ఒక 10-15 రోజుల దాకా. సో ఆ గ్యాప్లో నేను ఏం చేశానంటే చాలా కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళి మా చుట్టుపక్కల ఊర్లలో ఉన్న కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నిటికీ వెళ్ళి అక్కడ నన్ను సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళందరిని రిక్వెస్ట్ చేసుకున్నా. అట్లా చాలామంది వేరే క్రియేటర్స్ దగ్గరికి వెళ్ళి కూడా అడిగాడు. సో ఈ రాయల్ మేక్ రమణ వీళ్ళందరూ కూడా అడిగాడు కదా. సో అట్లా ఆ స్ట్రాటజీ రివీల్ చేశాడు అనమాట వాళ్ళకి. సో అందరూ ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు, బట్ నేను ఇంటర్వ్యూలు కాదు, నేను బేసిక్గా ఇక్కడికి వెళ్ళి స్టూడెంట్స్కి డైరెక్ట్గా సపోర్ట్ కోసం ట్రై చేశాను అనమాట. సో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. సో అది మీరు కూడా ట్రై చేయండి అన్నాడు. కాకపోతే లాస్ట్ టైం మనోడు ఒకటే ట్రై చేశాడు కాబట్టి వర్కౌట్ అయింది. సార్ అందరూ వెళ్ళి వాళ్ళ ఊళ్ళలో ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలకి వెళ్ళిపోయారు ఇప్పుడు. అది కూడా జరిగింది యాక్చువల్లీ. సో ఇంకా అది ఏమో వర్కౌట్ అవుతుందిలేండి కానీ. సో మొత్తానికి ఆ థాట్ అయితే బాగానే ఉంది. ఆ ఫైర్ కార్డ్స్ అన్న థాట్ కానీ, ఆ కాన్సెప్ట్ కానీ, దాని ఇంప్లిమెంటేషన్ కానీ కొంచెం బాగానే ఉంది. సో నైస్. అంటే లైక్ ఏం లేదబ్బా, దానివల్ల వావ్ అన్న ఫీలింగ్ రాకపోయినా కూడా ఎపిసోడు మరీ డొల్లా అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది. జస్ట్ లైక్ అలా వెళ్ళిపోద్ది అనమాట. లైక్ ఇట్స్ లైక్ డీసెంట్ సినిమా అన్నట్టు వెళ్ళిపోద్ది, ఒక పాసిబుల్ ఫిల్మ్, టైంపాస్ ఫిల్మ్ అట్లా అనమాట. సో దానికి ఏంటంటే అది ఏమీ లైక్ ఏమీ బెటర్గా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా మార్చదు, మరీ డిజాస్టర్ చేయదు, అలా వెళ్ళిపోద్ది. సో దాని తగ్గ కాన్సెప్ట్ ఇది బాగానే ఉంది. మళ్ళీ రేపు కూడా ఇలాగే ఉంటుంది, ఇంకో 3 కార్డులు పట్టుకొస్తారు మోస్ట్లీ. సో రేపటితో వచ్చిన పవర్లు ఏవైతేనో 6 పవర్లు వస్తాయి, ఈ 6 పవర్లతో ఫినిష్ చేస్తారు మోస్ట్లీ. సో నెక్స్ట్ టాస్కులు మొదలు పెడతారు, ఆ టాస్కులు మొదలు పెట్టినప్పుడు ఆ పవర్స్ ఉపయోగించేలా చేస్తారు. సో ఇది బేసిక్గా మనకు తెలిసిందే, కాకపోతే జస్ట్ ఒక క్లారిటీ కోసం అనుకుంటున్నాం అంతే. సో అవి ఏంటో చెప్పలేదు ఫస్ట్, ఆ పవర్స్ ఏంటనే టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పి నవదీప్ అన్నాడు. సో మైకులతో బాగున్నారు, బిగ్ బాస్ మైకులతో అది ఇదని అంటే ఆల్రెడీ లోపల ఉన్నట్టు ఉందని చెప్పి రాజకుమారి, కలయా నిజమా అని చెప్పి బాగి కాసేపు మాట్లాడారు. అంటే నాకు తెలిసి చాలామంది మాట్లాడి ఉంటారు, అది ఎడిట్లో లేచిపోయి ఉంటుంది, మరి చాలా ఫుటేజ్ వస్తుంది కదా. సో ఫైర్ కార్డ్స్ కోసం ఒక ఎంట్రీ ఇస్తున్నాము అది అని చెప్తే ప్రియా వచ్చింది ఫస్ట్. సో మొత్తం చూసినట్టుంది అండ్ ఆ డేజావు ఫీల్ కలుగుతుంది అన్నట్టుగా చెప్పింది. లైక్ డేజావు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిందే కదా. సో అయితే శ్రీముఖి ఏమో మీలాగా టెన్షన్ పడట్లేదు, లైట్ తీసుకుంటున్నారు అంతే.
నువ్వు మేము చాలా టెన్షన్ పడ్డాం, మీరు అసలు టెన్షన్ పడట్లేదా అన్నట్టుగా మాట్లాడింది. టెన్షన్ పడ్డావా అని చెప్పి బిందు మాధవ్ అడిగితే ఎస్ నవదీప్ సార్ వస్తే ఎంటర్ ది డ్రాగన్ అన్నట్టు ఉండేది మాకు అన్నట్టుగా చెప్పింది. సో ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పింది. సో ఇంకా చాలా ఉన్నాయని చెప్పి నవదీప్ అన్నాడు, అక్కడతో అయిపోయింది. సో నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, ఏదో ఒకటి అడుగు వాళ్ళని స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే, సో కో కంటెస్టెంట్స్ గురించి తెలుసా అని చెప్పి అడిగింది అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ కావాలని చెప్పి. బట్ టు బీ ఆనెస్ట్ ప్రియా స్ట్రైట్ ఫార్వర్డా మౌత్ ఇచ్చింగా అనే ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చేసి ఉండొచ్చు, ఆవిడ ఇప్పుడు అంటే బియాండ్ ద బిగ్ బాస్ ఉండొచ్చు, బిగ్ బాస్కి సంబంధం లేకుండా ఉండొచ్చు. బట్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆవిడ ఏంటి, దానికి ఒక ఆన్సర్ కావాలంటే మటుకు మోస్ట్లీ మౌత్ ఇచ్చింగ్ అన్న ఫీలింగే ఉంటుంది చాలామందికి, నోటి దురద. సో ఆ ఫీలే ఉంటుంది అప్పట్లో అయితే మటుకు. ఆవిడ బేసిక్గా ఏదో చెప్తున్నారు కానీ నాకైతే మటుకు ఆ ఫీలే వస్తుంది నాకైతే. సో మీకేమనిపించింది చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో ఏదో ఒకటి అడుగు అన్నారు, అడిగింది. కో కంటెస్టెంట్స్ గురించి తెలుసా అంటే ఎక్కువ తెలియదు, కొంచెం తెలుసు అన్నారు. అది ఏంటది, మీలో గ్రూపిజం లేదా, ఏమనుకుంటున్నారు మీరు, ఫ్రెండ్స్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, కో కంటెస్టెంట్స్ అనుకుంటున్నారా, ఎలా ఉండాలి అసలు, అది ఏమి లేదా మీలో, ఏదో మాట్లాడింది. సో తర్వాత స్పిరిట్ ఉండాలి అది ఇదని అంది. ఆ స్పిరిట్ వేసుకొని ఆవిడ ఎన్ని వారాలు ఉందో ఆయన కనుక ఎవడన్నా అంటే అక్కడ మొహం ఎక్కడ పెట్టుకుంటుందో ఏమోలేండి. సో స్పిరిట్ ఉండాలి అది ఇదని అంది. ఈవిడే ఎలాగందంటే నెక్స్ట్ వచ్చిన మర్యాద మనీష్, అమ్మా బాబోయ్, ఆయన ఆ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చి మర్యాద మనీష్లా కాకుండా మనీష్ మల్హోత్రా రేంజ్లో ఊహించుకుంటుండే ఆయన. సరే మాట్లాడదాంలేండి అక్కడ. కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు కదా బాలీవుడ్ స్టార్స్ అందరికీ, మనీష్ మల్హోత్రా చేస్తారు. అల్లు అర్జున్ గారు కూడా ఈ మధ్య మనీష్ మల్హోత్రానే ఫాలో అవుతున్నారు. సో ఆ రేంజ్లో ఫీల్ అవుతుండే ఆయన ఆ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చి. సర్లేండి. సో స్పిరిట్ ఉండాలి అది ఇది అంది. సో ఆ రాజకుమారి పేరు చెప్పలేదు అసలు, వీళ్ళు ఎవ్వరూ కూడా పేర్లు చెప్పట్లా. యూనో కళ్యాణ్ పేర్లు చెప్పలే సరిగ్గా, శ్రీముఖి చెప్తూ వచ్చింది. సో తర్వాత ఈవిడ కూడా రాజకుమారి పేరు కూడా తెలియదు, వీళ్ళకి ఎవ్వరికి కూడా వాళ్ళ పేర్లు కూడా తెలియదు. కనీసం వచ్చే ముందైనా సరే ఎన్ని ఎపిసోడ్లు అయినాయా, ఇది 8వ ఎపిసోడ్, ఇది ఒక 8 ఎపిసోడ్లు చూడలేరా గెస్ట్గా పిలుస్తున్నప్పుడు. ఏందో ఆ పేర్లు కూడా తెలియదు అంటే వీళ్ళకి. రాజకుమారి అంటే ఏదో పేరు చెప్పింది ఫస్ట్, రాజమహారాణి ఏదో అంది ఫస్ట్, రాజకుమారి అంటే అదే అదే అని చెప్పి ఆవిడ మళ్ళీ గొంతు సవరించుకున్నట్టు రాజకుమారి అంది. తర్వాత ఇంకా ఆవిడని లేపింది, రాజకుమారిని లేపి వేరే వాళ్ళ గురించి చెప్పండి అంది. సో ఎవరు డోంట్ డిజర్వ్ టు బీ హియర్ అంది. సో ఆవిడ బేసిక్గా రాజకుమారి అపూర్వ పేరు చెప్పింది. సో అందరం ఇక్కడ కష్టపడే వచ్చాం, ఆవిడ కూడా కష్టపడే వచ్చి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఏదైనా చెప్పినప్పుడు ఆవిడ తప్పించుకోవడానికి ఎక్స్క్యూజ్ ఇస్తూ ఉంటారు. సో ఆ ఎక్స్క్యూజ్లో కూడా సారీ కరెక్ట్ కాదని చెప్పి, అంటే ఇంకేం లేదు, నాకు ఎందుకు ఇంత నిద్ర వస్తుందంటే ఎప్పుడు ఇంత నిద్ర రాకపోను. బట్ నిన్నటి ఎపిసోడ్ బేసిక్గా నేను చూసి రివ్యూ పెట్టేసి పడుకునేసరికి 3 అయింది. పొద్దున్న ఇరుముడి సినిమా చూసి రివ్యూ చెప్పడం కోసం మళ్ళీ 6:30కి లేచాను. సో నాకు మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు లేదనమాట, అంటే పడుకున్న రాదు నిద్ర. సో దానివల్ల ఏంటంటే అసలు టుడే దేర్ ఇస్ నో స్లీప్, అసలు మరీ ఘోరాతి ఘోరంగా ఉంది నా పరిస్థితి. సో దానివల్ల బాగా నిద్ర వస్తుందన్నమాట, అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. తప్పుగా అనుకోవద్దు, బాగా ఎక్కువ ఆవలింతలు వచ్చేస్తున్నాయని చెప్పి, అంటే ఈ ఒక్కసారికి ఇంక ఇట్లా అంతే అనమాట. సో అంతే, ఏమనుకోవద్దు. సో అది గైస్ పరిస్థితి. సో అదే మాట్లాడుకుందాం. సో అది ఆవిడ ప్రతిదానికి రీజన్స్ ఎత్తుక్కుంటారని చెప్పి చెప్పింది. ఓకే, నైస్ డెసిషన్, ఎందుకంటే అపూర్వ నిజంగానే అలాగే చేస్తూ ఉంటుంది. సో ఆన్సర్ అయితే కరెక్ట్గా చెప్పిన ఫీలింగే కలిగింది నాకైతే మటుకు. ఓకే, నైస్ అండ్ ఫెంటాస్టిక్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఆ తర్వాత అపూర్వాని లేపి అడిగారు హూ డిజర్వ్స్ మోస్ట్ అంటే నేనే అంది. మరి అదేంటి ఆవిడ నిన్ను మోస్ట్ అన్డిజర్వింగ్ అంటుంది కదా అంటే, దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. నేను రిస్క్లో పెట్టుకున్నాను నిన్న ఒక టాస్క్ జరిగినప్పుడు, అది కూడా డైరెక్ట్ ఎగ్జిట్ రావచ్చు, లేదా వస్తే స్టే వస్తుంది అంతే. బట్ టాప్ 15లోకి ఎంటర్ అయిపోను కదా. సో నేను రిస్క్లో పెట్టుకున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చా. సో ఐ డిజర్వ్ దిస్ అంటుంది. బట్ అది బేసిక్గా ఫూటాకి టాటా చెప్పడానికి పెట్టిన స్క్రిప్టెడ్ టాస్క్ అని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు కదా. సో అది ఏందో అంటే లైక్ అది మనకేంటి తెలీదు అని అనుకుంటూ ఆవిడ బేసిక్గా అలా చెప్తోంది. కానీ నిజమైతే ఇదనమాట బేసిక్గా, అది ఫూటాకి టాటా చెప్పడానికి పెట్టిన ఒక స్క్రిప్టెడ్ టాస్క్. దాంట్లో భాగంగా అపూర్వకు ఒక రీజన్ ఉంది కదా అని చెప్పి, అంతకుముందు లీస్ట్ పార్టిసిపేటెడ్ అని చెప్పి ఆవిడ తీసుకొచ్చి పెట్టారు. సో ఆ ఫోటాని పంపడానికి వేసిన స్కెచ్ అది. ఫోటాకి తెలిసే జరిగింది అది, ఫోటాకి ఏం తెలియకుండా ఏమైతే జరగలేదు.
కోటా కూడా ఓకే దాంతో. బికాజ్ ఆయనకేందంటే ఆయన సరిగ్గా నేర్చుకోలే. ఏం నేర్చుకోకుండా ఆయన వచ్చి ఏం చేసేద్దామని. అందుకే ఆయన కూడా వెళ్ళిపోతానన్నాడు. అది జరిగింది. సో ఐ డిజర్వ్డ్ అంది. బట్ నా దృష్టిలో అయితే కాదు. బికాజ్ అదంతా స్క్రిప్టెడ్ టాస్క్. స్క్రిప్టు అదనమాట. సో ప్రియా ఒక ఫైర్ కార్డ్ అయితే తీసింది. ఫస్ట్ పవర్ రివర్స్ ద డెసిషన్ కార్డ్. సో రివర్స్ ద డెసిషన్ కార్డ్ అనేది ఎలా యూజ్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డు కొంచెం బాగానే యూజ్ అవుతుంది నన్ను అడిగితే. ఎందుకంటున్నానంటే ఇప్పుడు అది కాకపోతే ఒకటి అది ఓన్లీ కంటెస్టెంట్ల వరకు మాత్రమే వర్తిస్తుందేమో. సో జూరీ వరకు వర్తిస్తుందో లేదో చెప్పలేదు. మేబీ ఎవరిని అడుగుంటే బాగుండు, బట్ ఎవరు అడగలేదు. ఇప్పుడు నేను ఆ ప్లేస్లో ఉంటే నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ అదే. రివర్స్ ద డెసిషన్ కార్డ్ అన్నారు కదా, ఓకే రివర్స్ ద డెసిషన్. రివర్స్ ద డెసిషన్ ఎవరిది? నా కో కంటెస్టెంట్లది మాత్రమేనా, లేదంటే జూరీది కూడానా? ఇప్పుడు నేను ఏదో ఒక టాస్క్ అయిందబ్బా, నేను బేసిక్గా నేను ఓడిపోయానని చెప్పి జూరీ ఒక డెసిషన్ ఇచ్చింది నాకు. సో ఐ విల్ రివర్స్ ద డెసిషన్. సో నేను బేసిక్గా ఆ కార్డు ఉపయోగించి జూరీ బేసిక్గా నన్ను విన్నర్గా డిక్లేర్ చేసేలా చేయొచ్చా? ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం అడగలేదు. ఎవరు కూడా అడిగిన టెలికాస్ట్లో డేప్సారు ఏమో మరి తెలియదు, కానీ ఎవరు అడగలేదు. సో ఒక్కరు అడగలేదు, ఎవరు క్వశ్చన్ చేయట్లా. ఏందిరా మీరంతా అనుకున్నా నేనైతే మటుకు. ఈ సీజన్ నిజంగానే చాలా మటుకు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ లైక్ అంటే ఒక దాంట్లో తోపున్నారు అంటే ఒక దాంట్లో మటుకు చాలా వీక్ ఉంటున్నారు, చాలా వరస్ట్ ఉంటున్నారు. ఫిజికల్గా బాగా ఆడుతున్న వాళ్ళు, టాస్కుల్లో బాగా ఆడుతున్న వాళ్ళు కూడా యూనో మాటల విషయానికి వచ్చినప్పటికీ, లేదంటే లైక్ మైండ్ గేమ్ విషయానికి వచ్చినప్పటికీ ఎక్కడో తప్పిదాలు చేస్తున్నారు. ఇట్లా ఏదో ఒకటి జరుగుతూ వస్తుంది. అదనమాట. సో లెట్స్ సీ. సో నాకైతే ఆ డెసిషన్ కార్డ్ విషయంలో నాకు క్లారిటీ వాళ్ళు ఎవరైనా అడుగుంటే బాగుంది అనిపించింది. సో వాళ్ళైతే అడగలేదు. సో డెసిషన్ అయితే మటుకు రివర్స్ అయితే చేయొచ్చు. మరి అది ఏ పరంగా అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో దానికి ఒక టాస్క్ ఆడాలి, 3 పీపుల్ కావాలి అని చెప్పారు. సో ప్రియా బేసిక్గా రాజ్ కుమార్ని చూస్ చేసుకుంది. బికాస్ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పి. అంటే ఆవిడ అంతకుముందు అడిగిన క్వశ్చన్కి అపూర్వ గురించి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నిక్కచ్చిగా చెప్పేసింది కదా. సో నిజం నిక్కచ్చిగా చెప్పింది కాబట్టి సో ఆవిడని చూస్ చేసుకుంటున్నా అని చెప్పింది. సో రాజకుమారి ఒక అపోనెంట్ని చూస్ చేసుకోవాలంది. సమఉజ్జీ అంటే గ్రీన్ కార్డ్స్ వచ్చిన చరణ్ని చూస్ చేసుకుంటున్నా అంది. మరి అక్కడ మిథిలేషన్ చూస్ చేసుకోవచ్చు కదా సమఉజ్జీ అని చెప్పి. ఒకవేళ ఏదైనా ఫిజికల్ టాస్క్ వచ్చినట్టయితే బక్కప్రాణి కదా చరణ్, సో కొంచెం గెలిచే అవకాశాలు ఉంటాయిలే అని చెప్పి మిథిలేష్ పేరు చెప్పకుండా చరణ్ పేరు చెప్పింది అనిపించింది నాకైతే. బట్ అది కూడా ఒక రకంగా తెలివే. ఓకే, దీన్ని కొంతమంది సేఫ్ గేమ్ అంటుంటారు. చాలామంది ఏమంటారంటే లైక్ రాజకుమారి సేఫ్ గేమ్ ఆడిందని చెప్పి అంటుంటారు, కానీ నాకైతే అలా అనిపించదు. నాకైతే మటుకు అది కొంచెం తెలివే. ఎందుకంటే ఒకటి చెప్తా చూడు, ఇప్పుడు ఫెయిర్గా ఆడటం అన్ఫెయిర్గా ఆడటం అనే దాన్ని మనం మేబీ క్వశ్చన్ చేయొచ్చు, బట్ స్ట్రాటజీని మనం ఎట్లా క్వశ్చన్ చేస్తాం? సో ఒక కంటెస్టెంట్ని మనం చూస్ చేసుకుంటే మనకు గెలిచే అవకాశాలు ఉంటాయి అన్నప్పుడు ఆ కంటెస్టెంట్ని మనం చూస్ చేసుకోవడంలో తప్పే ఉంది. సో చరణ్ బేసిక్గా చూస్ చేసుకోవడానికి రీజన్ అదే. సో తను గెలుస్తుందన్న కాన్ఫిడెన్స్ తనకు ఉంది చరణ్ కనుక తీసుకున్నట్టయితే. సో దానికి ఏంటంటే ఆ గ్రీన్ కలర్స్ వచ్చిన వాళ్ళలో వీకెస్ట్ ఎవరంటే ఆ ఇద్దరిలో తనే కదా. సో అందుకని తనను చూస్ చేసుకుంది. బట్ సమఉజ్జి మిర్చి బజ్జీ అని చెప్పి అక్కడ లైక్ చరణ్ మటుకు చూస్ చేసుకుంది అనమాట. అది నా పాయింట్. సో లైక్ ఎందుకో నాకు అదే స్ట్రాటజీ పరంగా కరెక్ట్గానే అనిపించింది నాకు. బట్ ఏంటంటే ఆ వర్డ్స్ కూడా తెలివిగానే వాడింది. లైక్ అదే ఒక పాజిటివిటీ వచ్చేలాగా వాడింది. బట్ నిజానికి అది ఒక స్ట్రాటజీ అనమాట. సో బాగుంది, అన్ని రకాలుగా లైక్ ఇంప్రెస్ చేసింది ఆవిడ ఈ విషయంలో అయితే మటుకు. లైక్ మంచి డెసిషన్ తీసుకుంది. తను ఎక్స్ప్రెస్ చేసిన విధానం కూడా బాగుంది, తనకు పాజిటివ్ అయ్యేలాగా. సో తర్వాత చరణ్ వచ్చి అపూర్వాన్ని చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లొల్లి మధ్య నేను డిజర్వింగ్ అవుతా అని చెప్పి చరణ్. మనలో కొంచెం ఆ న్యాచురల్ స్పాంటేనిటీ ఉంది, అది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఆ బేసిస్ మీద డైలాగ్ వేసాడు, బాగానే ఉంది. సో తర్వాత బోర్డు మీద 25 నెంబర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క కాలంలో. సో ఒక నెంబర్ చెప్పాలి, ఏదో ఒక బెలూన్ ఎంచుకోవాలి. అంటే లైక్ ఆ బెలూన్కి ఉన్న పంప్ ఉంది కదా, దాన్ని ఎంచుకోవాలి, పంప్ సెలెక్ట్ చేసుకోవాలి. చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో అన్నిసార్లు పంప్ చేయాలి. పంప్ చేస్తే బ్లాస్ట్ అవ్వద్దు. ఇది టాస్క్. బేసిక్గా వాళ్ళు అక్కడ పెట్టింది అయితే బర్త్డే బెలూన్స్ కాదు, వాళ్ళు పెట్టినవి ఏ బెలూన్స్ తెలుసా? లైక్ కొంతమంది కొన్ని రకాల లైక్ ఏమంటారు, కొన్ని స్టంట్స్ చేస్తుంటారు, గుర్తుందా? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తారు. ఆ పెద్ద పెద్ద బెలూన్స్లోకి వాళ్ళు ఫస్ట్ కాళ్ళు పెట్టి, తర్వాత చేతులు పెట్టి, తర్వాత అలా బాడీ అంతా దించేసి లైక్ కాదు ఫస్ట్ తలకి ఎక్కించుకుంటారు. ఆ బెలూను ఎక్కించుకొని అలా 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 దించి దాని లోపలికి వెళ్ళిపోయి లోపల తల బయట పెడతారు, పెట్టి గెంతుతూ ఉంటారు దాంతో.
సో అదొక కైండ్ ఆఫ్ లైక్ అదొక కైండ్ ఆఫ్ ఈవెంట్ అనమాట. సో అలా చాలామంది చేస్తుంటారు. సో అలాంటి కైండ్ ఆఫ్ బెలూన్స్ పట్టుకొచ్చారు. సో అవి బేసిక్గా చాలా ఎక్కువ హోల్డ్ చేస్తాయి, చాలా ఎక్కువ ఎయిర్ని హోల్డ్ చేస్తాయి, చాలా ఎక్కువ ప్రెషర్ని హోల్డ్ చేస్తాయి. సో వాటిని పట్టుకొని వచ్చారు. సో వాటి యొక్క కెపాసిటీ ఈజీగా నియర్లీ ఒక 60-70 పంప్స్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా చూస్ చేసుకోవాలి. బట్ వీళ్ళకి ఇనీషియల్గా ఐడియా లేదు కదా. సో యాక్చువల్గా ఫస్ట్లో కనుక 25 తీసేసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండనేమో. బట్ ఎవరు గెస్ చేయలేరులేండి. సో అక్కడ ఎవరు 25 తీసుకోలేదు కదా, సో అందరూ వీక్ మైండెడ్ అనడానికి లేదు. బికాజ్ బెలూన్ మందం ఏంటో మనకు తెలియదు, పట్టుకొనియట్లేదు. సో చూస్తే మనకు అర్థం కాదు. సో స్టార్టింగ్ స్టేజెస్లో సో అందుకని స్టార్టింగ్ పెద్ద నెంబర్లు తీసుకోవడం ఇంపాసిబుల్ అది. సో బ్లాస్ట్ అయితే అవ్వకూడదు, బ్లాస్ట్ అయితే అవుట్. సో విన్ అయితే పవర్ కార్డ్, ఇది టాస్క్. సో రాజకుమారితో స్టార్ట్ చేశారు, 6 అంది రెడ్ కలరు అండ్ 6 అయిపోయింది. సో అపూర్వ 7 అంది బ్లూ చూస్ చేసుకుంది, అయిపోయింది. చరణ్ బేసిక్గా 6 అన్నాడు, రెడ్కి వెళ్ళాడు, డన్ అయిపోయింది. రాజకుమారి 10 అని చెప్పి బ్లూకి వెళ్ళింది, డన్ అయిపోయింది. సో ఇక్కడ బేసిక్గా ఇప్పటికీ రాజకుమారి ఎంత సెలెక్ట్ చేసింది, 16 సెలెక్ట్ చేసింది. సో నెక్స్ట్ అపూర్వ 6 అంది, సో 13 సెలెక్ట్ చేసింది టోటల్గా. ఓకే, మనం అవి కూడా లెక్కలు పెడదాం మనం, ఎందుకంటే లెక్కలు పెట్టి ఎవరు పెద్ద నెంబర్లు చూస్ చేసుకున్నారనేది ఓవరాల్గా మాట్లాడుకోవాలి కదా. సో అప్పుడు మనకి ఎవరు గ్రేట్ అనేది ఇంకా బెటర్గా తెలుస్తుంది. రాజకుమారి గెలిచి ఉండొచ్చు, బట్ తను నెంబర్స్ పరంగా కూడా గెలిచిందా లేదా అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా, అందుకు చెప్తున్నాను నేనైతే. సో రాజకుమారి 16 అండ్ అపూర్వ అయితే 13 అయింది ప్రస్తుతానికి అయితే. తర్వాత చరణ్ బేసిక్గా 7 ఎంచుకున్నాడు. సో చరణ్ కూడా 13 అయింది. చిన్నవి ఎందుకంటే స్ట్రాటజీ అన్నాడు. సో 13, 16 అయింది. తర్వాత రాజకుమారి ఏకంగా 21 గెలిపింది ఏకంగా. సో 16, 21, 37. తర్వాత అపూర్వ 9 రెడ్కి వెళ్ళింది, సో 9 అయిపోయింది. సో తనకి ఎంత, 13 + 9 22. తర్వాత చరణ్ 10 అన్నాడు, అయిపోయింది. సో 13 + 10 23. సో అపూర్వ 22, తిను 23 అండ్ రాజకుమారి 37. ఎక్కడో ఉంది. సో తర్వాత రాజకుమారి 7 అంటే 44 అయిపోయింది. సో అపూర్వ 10 ఆ తర్వాత అంటే లైక్ 32కి వెళ్ళింది, డన్ అయిపోయింది. చరణ్ 15 అన్నాడు, ఆ బెలూన్ బేలట్లేదని చెప్పి ఎన్నిసార్లు కొట్టినా చావను పావురాను అని చెప్పి జోగులు వేసుకున్నారు. సో లైక్ అపూర్వ 32కి వెళ్ళింది కదా, చరణ్ బేసిక్గా 23 ఉన్నాడు కదా, సో 38కి వచ్చాడు. సో 38 అండ్ దీని ఎంతలో ఉంది, 44, 37, 44 బేసిక్గా అండ్ 38 అండ్ 32. సో ఇది బేసిక్ ఇక్కడ సిచ్యువేషన్. తర్వాత రాజకుమారి 12 తీసుకుంది రెడ్లో, సో 12 అయిపోయింది. సో 44 + 12 56. అపూర్వ 14 తీసుకుంది, 14 కూడా అయిపోయింది. సో తను బేసిక్గా 32లో ఉంది కాబట్టి 46. సో రాజకుమారి ఎంతలో ఉంది, 44 + 12 అంటే 56 కదా, సారీ రాజకుమారి 56. అపూర్వ బేసిక్గా అప్పుడు 46కి వచ్చింది, 56, 46 అయింది. చరణ్ తర్వాత 17 చూస్ చేసుకున్నాడు. చరణ్ ఎంత ఉన్నాడు అప్పుడు, 38 ఉన్నాడు. 38, 17 అంటే 55. ఓకే, సో 56, 55 అండ్ 46. సో చరణ్ అండ్ రాజకుమారి చాలా దగ్గరకు వచ్చారు ఇక్కడ వరకు అయితే. తర్వాత రాజకుమారి చిన్న నెంబర్స్ చూస్ చేసుకుంటోంది, ర్యాండమ్గా పోతోంది అని చెప్పి ప్రియా అంది. బట్ అప్పటికైతే మటుకు ప్రియా అలా అనే టైంకి రాజకుమారి నెంబర్ లీడ్ ఉంది. సో ప్రియా బేసిక్గా అందుకే 4 వారాలే ఉంది. ఏమంటే ఏం చెప్తాం ఇంకా, సరే ఇట్స్ ఓకేలేండి, వదిలేసేయండి. ఏమనంటే ఇట్లాగే అయిపోద్ది అబ్బా నా పరిస్థితి. నాకు బేసిక్గా కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఈ సక్సెస్ చూస్తున్నానంటే దానికి కారణం వీళ్ళే అని అంటుంటే, మరి 15 మందిలో ఒక 8 మంది ఇంటికి వెళ్ళిపోయారు కదా, మరి వాళ్ళ ఫెయిల్యూర్ కూడా కారణం వీళ్ళేనా, ఇట్లాంటివి తిరుగుతూ ఉన్నాయి నా బ్రెయిన్లో. మరీ దారుణంగా తయారైంది బ్రెయిన్. సరేలేండి, ఇంకేం చేయలేం. సో తర్వాత నెక్స్ట్ రాజకుమారి 13 అంది. ఓకే, సో రాజకుమారి 13 అంది అండ్ చాలా పెద్ద నెంబరే అది. సో 56 నుంచి 13 అంటే 69కి వెళ్ళిపోయింది. తర్వాత అపూర్వ 13 అంది, ఫస్ట్ పంపుకి బ్లాస్ట్ గాను వెళ్ళిపోయింది అక్కడ. ఇంకా సో ఇంకేట్ లేదు అక్కడ. సో 47 పంప్స్ కొట్టింది అంతే అపూర్వ, డన్ అయిపోయింది. తన గేమ్ అక్కడతో ఫినిష్ అయిపోయింది. అయితే ఈ 47 తిని ఆడిన తర్వాత ఇక్కడ తిని 59లో ఉంది కదా, చరణ్ ఏం చేశాడు, 69లో ఉంది కదా, చరణ్ 4 చూస్ చేసుకున్నాడు. బాగా సేఫ్ గేమ్ అయిపోయింది. నిజంగా ప్రియా అన్నట్టు చాలా సేఫ్ గేమ్ అయిపోయింది. సో అంటే అవతల రాజ్ కుమార్కి ఈజీ టాస్క్ చేస్తాడు అక్కడ.
సో అని అనిపించింది. ఆ 55 నుంచి 59కి వచ్చాడు. ఇప్పుడు 10 డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు రాజ్కుమారి 14 తీసుకుంది ఈసారి. సో 83 పంప్స్ కొట్టింది ఆవిడ దెబ్బకి. సో ఈయన 59లో ఉన్నాడు. 59 నుంచి బేసిక్గా 5 తీసుకున్నాడు. 5th దానికి బ్లాస్ట్ అయిపోయింది. సో అంటే 64 పంపులు కొడితే అయిపోయింది. సో రాజకుమారి హయ్యెస్ట్ అయ్యా, చాలా చాలా పీక్స్ రాజకుమారి అయితే మటుకు. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మటుకు. సో లైక్ 69 + 14 అంటే 83 పంప్స్. చాలా అద్భుతంగా ఆడింది. చాలా మైండ్ గేమ్ అని కూడా వాడింది. చాలా తెలివిగా ఆడింది. అండ్ తనకు ఒక బెటర్ స్టార్ట్ వచ్చింది, అది కూడా ఒప్పుకోవాలి మనం. సో తను ఫస్ట్ పంప్ చేయడం వల్ల తనకు ఒక క్లారిటీ వచ్చింది ఆ బెలూన్స్ గురించి, వాటి గురించి. సో వీళ్ళకి ఆ తర్వాత వస్తుంది, కానీ ఆ ఇనీషియల్ స్టార్ట్ ఏదైతే ఉందో అదొక స్పెషల్ అడ్వాంటేజ్ ఇస్తుంది, అంటే ఎక్కువ క్లారిటీ ఇస్తుంది. ఓకే, సో వీళ్ళు ఎంత ప్రెషర్తో పంప్స్ కొట్టారనేది అవతల తెలియదు. సో ఇప్పుడు రాజ్కుమారి ఫస్ట్ ఎంత ప్రెషర్తో పంప్ కొట్టింది అనేది అపూర్వకి తెలియదు. అపూర్వ రాజ్కుమారి ఎంత ప్రెషర్తో కొట్టారనేది చరణ్కి తెలియదు. సో అక్కడ బేసిక్గా చరణ్కి ఒక డిసడ్వాంటేజ్ వస్తుంది ఫస్ట్ రౌండ్లో. సారీ, కొంచెం వాటర్ తాగుతా, మరీ ఎక్కువ మాట్లాడుతుంటే తక్కువ వచ్చేస్తుంది. సో అక్కడ ఎక్కడో రాజ్కుమార్కి ఒక బెటర్ జంప్ స్టార్ట్ వచ్చింది. తను గెలిచింది మొత్తానికి, బట్ చాలా అద్భుతంగా కూడా ఆడింది. సో క్యాల్కులేషన్తో గెలిచింది ఆవిడ నిజంగానే. ప్రియా పవర్ కార్డ్ ఇచ్చింది, రివర్స్ ద డెసిషన్. ఇంకా తన జర్నీ గురించి ప్రియా చెప్పింది, ఏం వచ్చినా మనకు కావాల్సిందే అన్నట్టు ఉండండి అని చెప్పింది, అలాగే ఆడండి అని చెప్పింది. ఒక డైలాగ్ చెప్పింది, చూడప్ప సిద్ధప్ప అని చెప్పి, అది ఫార్వర్డ్ కొట్టాను. ఆవిడ ఏం చెప్పిందో నేను వినలేదు. ఆ లాస్ట్లో అయిపోయిన దానికి ఓజీస్ అని ఏదో అన్నది. సో అక్కడికి వచ్చింది మళ్ళీ నేను ఆ తాతమ్మ చాలేరా బాబు, ఇది ఈ ఘోరం వినలేదు నేను అనిపించింది నాకైతే. ఎందుకు అవన్నీ కూడా మనకు అనవసరం కదా. సో నెక్స్ట్ ఇంకొకటి పవర్ కార్డు కోసం నెక్స్ట్ వచ్చే గెస్ట్ మర్యాద మనీష్. అది చెప్తున్నా కదా, ఆయన బేసిక్గా ఆయన యాక్సెంట్ కానీ ఆయన వాకింగ్ స్టైల్ కానీ అన్నీ చూస్తే నాకు అదే అనిపించింది. నేను మర్యాద మనీష్లా ఫీల్ అవ్వట్లేదు, మనీష్ మల్హోత్రాలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి నాకు అట్లా అనిపించింది నాకైతే మటుకు. సో ఇంకా పవర్ కార్డ్ కోసం కాసేపు డిస్కస్ చేశారు. అతను నవదీప్ మనీష్కి ఒక టాస్క్ ఇచ్చాడు, నేను లేట్ ఎంట్రీ ఇచ్చా, సో రెస్ట్ ఆఫ్ ద షో నువ్వు హ్యాండిల్ చేయని చెప్పి, నేను వెళ్తున్నా, నాకు వేరే పని ఉంది, రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా అన్నాడు. అది అంటే ఆ రోజు నైట్ లేట్ అయి ఉంటుంది, ఇంకెళ్ళిపోయి ఉంటాడు పని ఉందని చెప్పి, అంతే. సో ఇంకా ప్లేయర్స్ని సెలెక్ట్ చేసేది మనీష్ అన్నారు. సో 3 ప్లేయర్స్. సో తను సెలెక్ట్ చేయబోతుంటే హేమంత్ బేసిక్గా నేను నా గురించి చెప్పుకోవచ్చా అన్నట్టుగా చేయెత్తాడు. చెప్పాను, నాకు కావాలి ఫస్ట్, తర్వాత నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి బట్ ప్రూవ్ చేసుకోలేకపోయారు, బట్ ఈసారి ఆపర్చునిటీ వస్తే నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సో ఓకే రా అనేసాడు. సో ఫస్ట్ హేమంత్. సెకండ్ గాయత్రి. నిన్న నువ్వు వర్తా కాదా అని అడిగితే చాలామంది కాదని అన్నారు. సో ఈరోజు నువ్వు వర్త అని చెప్పి వాళ్ళకి నువ్వు ప్రూవ్ చేయాలని చెప్పి గాయత్రి. సో అంటే బేసిక్గా మనకే కాదు, అక్కడ చాలామందికి ఆవిడ వర్త్లెస్, ఆవిడ రేంజ్లెస్ అన్న ఫీలింగ్ కలిగిందనమాట. ఆరాలెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఆ ఫీలింగ్ కలిగింది. సో ఆ ఫీలింగ్ని బేసిక్గా బయటకి తోయడం కోసం అండ్ ఆవిడని బేసిక్గా లోపలికి పుష్ చేయడం కోసం ఆవిడని బేసిక్గా తీసుకొని వచ్చారు. అండ్ డైలాగులు కూడా వేసి మరి ఆవిడ పాజిటివ్ చేసే ప్రయత్నం చేశారు. సో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అది ఇది అని చెప్పి. తర్వాత గోపి, గోడ మీద పిల్లిలాగా ఉన్న దీపక్ అని చెప్పి దీపక్ని పట్టుకొని వచ్చారు. సో గేమ్ అయితే మొదలైంది. సో వచ్చే పవర్ గేమ్ చేంజింగ్ పవర్ అది, సో చూసుకొని ఆడండి అని చెప్పాడు. తర్వాత మనోడు బేసిక్గా ఏదైతే ఇచ్చాడో ఆ పవర్ అది చూసిన తర్వాత ఇది గేమ్ చేంజింగ్, ఇదే గేమ్ చేంజింగ్ అన్న క్వశ్చన్ అయితే అడగాలనిపించింది నాకైతే మటుకు. స్కిప్ ద రౌండ్ కార్డ్. సో దాంట్లో ఆ రౌండ్ స్కిప్ చేసినంత మాత్రాన ఆ రౌండ్లో ఓటింగ్స్ అన్ని పాయింట్లు అన్నీ కూడా తనకే వచ్చేస్తాయని ఏముంది అక్కడ, ఏం లేదు. సో నాకు తెలిసి ఎందుకు ఇచ్చాడో ఏందో, సరే దాని గురించి బిల్డప్ అయితే ఎక్కువ ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళ ముగ్గురు అయితే గేమ్ అయితే స్టార్ట్ చేశారు. సో అదేంటంటే చేపల టాస్క్. చెరువేండిపోయి చేప ఏడుస్తుంటే గద్దొచ్చి తన్నుకుపోయిందని చెప్పి ఒక సామెత ఉంది. అది యాక్చువల్గా నేను చెప్పింది కాదు, వేరే సామెత ఉందన్నమాట. సో ఆ సామెతకి కొంచెం సిమిలర్గా ఫ్లయింగ్ ఫిష్ అని చెప్పి ఒక టాస్క్ పెట్టారు, ఫిష్ ఫ్లై అని చెప్పి. ఫిష్ ఫ్రై లాగా ఫిష్ ఫ్లై అట. సో చేపలు గాల్లో ఎగరేయాలి. వాళ్ళకి ఏదైతే జాపనీస్ ఫ్యాన్ అంట, దాన్ని విసిన కర్ర అనొచ్చుగా, ఎందుకు అవన్నీ కూడా. సో కర్రలెస్, కాకపోతే ఇది విసిన కర్ర వితౌట్ కర్ర అంతే, అంతమించి ఇంకేట్లేదు. దానికి మళ్ళీ జాపనీస్ ఫ్యాన్ ఎందుకయ్యాను. సో ఇంకా అది టాస్క్. సో పింక్, ఎల్లో, బ్లూ కలర్ ఫిష్లు అయితే ఉన్నాయి. సో గాయత్రి బ్లూ కావాలంటే సో పింక్ ఇచ్చింది. హేమంత్ బ్లూ కావాలంటే సో బ్లూ ఇచ్చింది. దీపక్ పింక్, ఇంకా మిగిలింది అదే కాదు, అదే తీసుకున్నాడు.
సో వాళ్ళ కలర్ చేపలు వాళ్ళ బౌల్లో వేయాలి. అండ్ విసిన విసిన కర్ర ఏదైతే ఉందో దాంతో విసిరి లోపల పడేలా చేయాలి. అది బేసిక్గా టాస్క్. సో సింపుల్ టాస్క్ లాగా అనిపించింది ఎప్పటి వరకు అంటే, ఆవిడ గాయత్రి విసురుతుంటే ఓ చేప వెళ్ళి దాని కింద ఇరుక్కుపోయింది. అప్పుడు అనిపించింది నాకు, మరి నిజమే కదా, దాంట్లో ఒక్కసారి చేప వెళ్ళిందంటే అది మళ్ళీ బయటికి రాదు. ఇంకా అది మరి ఎక్కడ సింపుల్ టాస్క్ అనిపించింది నాకు. అక్కడ అది కొంచెం టఫ్ టాస్క్ అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇనీషియల్గా కొంచెం సింపుల్ అన్న ఫీలింగే కలిగింది. సో ఇంకా తర్వాత కలర్ చేపలు బౌల్లో వేయాలి. ఇంకా అది ఎవరి దాంట్లో ఎక్కువ చేపలు ఉంటే వాళ్ళు విన్ను. సో బజర్ ఎండ నాటికి ఎవరి కలర్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అనమాట. అది పాయింట్. అయితే బేసిక్గా ఎవరి మటుకు వాళ్ళు బాగానే ఆడుకుంటున్నారు, ఎవరి మటుకు వాళ్ళు బాగానే ఇసురుకుంటున్నారు. అయితే హేమంత్ అనేటువంటి మొదలెట్టాడు, మొత్తాన్ని గెలికి వదిలేడు. ఏం చేశాడు, దీపక్ ఏదైతే తన చేపలను బయటకి ఇసిరేయడం స్టార్ట్ చేశాడు. కొన్నిసార్లు బేసిక్గా ఆ విసనకర్ర లోపల తగిలేసింది కూడా. సో అంటే అంత దగ్గరగా పెట్టి ఇసిరాడు అనమాట. సో దట్ కొంచెం ఎక్కువ బయటకు వెళ్తాయేమో అన్న ఒక సెన్స్లో అలా చేశాడు అనమాట. సో మళ్ళీ దీపక్ దాని గురించి పాయింట్అవుట్ చేస్తుంటే మళ్ళీ అదే చేశాడు. సో తర్వాత గేమ్ అంతా అయిపోయింది. గేమ్ అయ్యే టైంకి మళ్ళీ లాస్ట్లో ఒక 3 బయటకు వచ్చాయి. బజర్ అయిన తర్వాత కూడా ఇసిరింది ఒక 2 సార్లు. అప్పుడు ఒక 3 చేపలు బయటకు వచ్చాయి. సో అలా కూడా యాక్చువల్గా దీపక్కి లాస్ అయింది అక్కడ. అంటే యాక్చువల్గా గెలిచేట్లేండి ఎలాగో, బట్ ఇంకా ఎక్కువ నెంబర్తో గెలిచును. గాయత్రి వచ్చి నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదు కానీ వాళ్ళు చేశారు అందుకే నేను చేశాను అని చెప్పి గాయత్రి. దీపక్ ఏమో నేను ఫెయిర్ ఆడాను అండ్ అవి లోపల టచ్ చేసి మరీ తోశారు, నేను అలా తోయలేదు. అండ్ బజర్ అయ్యాక 3 బయటకు వచ్చి అది కూడా నేను చూశాను. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ప్లేడ్ ఫెయిర్, ఇప్పుడు నేను ఓడిపోయినా కూడా నాకు ఓకే అన్నట్టుగా చెప్పాడు. సో దీపక్ అయితే మటుకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, బట్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ అయిపోయాడు. అదేంటంటే ఓ పక్క వర్షం పడుతూ మరో పక్క ఎండ కాస్తుంటుంది చూసారా రెయిన్బోలు వచ్చే ముందు, అలా కనిపించింది నాకు. ఆయన ఒక పక్క స్ట్రాంగ్గా అనిపించాడు, మరో పక్క వీక్గా అనిపించాడు ఏందో. సో కలర్ కౌంటింగ్ అయిపోయింది. అంత కంపు చేసి ఆడినా కూడా హేమంత్కి 16 వచ్చినాయి, గాయత్రికి 24 వచ్చాయి. దీపక్ అన్యాయమైంది, అన్ఫెయిర్ జరిగింది, అవన్నీ జరిగిన తర్వాత కూడా కేవలం 3 చేపలతో నువ్వు గెలిచావు ఎందుకంటే నీవు 27 వచ్చాయి అని చెప్పింది. అది ఎవడికి అర్థం కాదు చెప్పు. చిన్న పిల్లలు కూడా డబ్బింగ్ ఇచ్చేస్తారు తెలుసా, అది కనుక టీవీలో చూస్తున్నట్టయితే. ఇటు గెలిచాడు అంటారు చూడు మమ్మీ అంటారు వాళ్ళు కూడా, అలా ఉంటుంది. సో దీపక్ అలా ఆడద్దు అనుకున్నాడు, అలాగే స్టాండ్ అయి ఉన్నాడు. ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్పి బిందు మాధవి. సో స్టార్టింగ్లో నువ్వు అట్లా జూరీని మోసం చేసావు అన్నట్టుగా నేను తిట్టా కదా, సో ఇప్పుడు నేనే ఇంప్రెస్డ్ అని చెప్పి బిందు మాధవి సూపర్ అన్నట్టుగా చెప్పింది. సో ఫెయిర్గా ఆడి గెలిచామని చెప్పి శ్రీముఖి కూడా. సో హేమంత్ గెలికాడు, స్టార్ట్ చేశాడు గెలకడం. సో అది నైస్ అంటుంది. నాకు అర్థం కాలేదు, గెలకడం నైస్ ఏంది, ఇదేమి పంచాయితీ నాకు అర్థం కాలే అనిపించింది నాకైతే మటుకు. సో వెనక ఏదో గుచ్చుకుంటుంది నాకు, ఏట్లేదు నేను. ఓకే ఏందో అంటే లైక్ కుర్చీకి ఏదో అంటుకున్నట్టు అనిపిస్తుంది, ఏదో గుచ్చుకుంటుంది. ఏంది కుర్చీకి అని చెప్పి చూస్తున్నాను. అది చెక్క ఏదో చిన్న ఊడొచ్చినట్టు ఉంది అంతే నాకు తెలిసి. సో అది పరిస్థితి. సో హేమంత్ గెలికాడు కానీ అది నైస్ అంట. అంటే ఒకటి వాళ్ళు ఇచ్చిన అది టాస్క్లు ఏంటంటే ఎలాగైనా చేయొచ్చు అనే ఉంది. అంటే ఇది చెయ్యొద్దు అని లేదు కదా, చెయ్యొద్దు అని లేనప్పుడు చేసుకోవచ్చు, అదే బిగ్ బాస్ యొక్క స్పెషాలిటీ. సో అలా చేశాడు. సో ఫైర్ కార్డ్ రివీల్ ఫైనల్గా అదేంటంటే స్కిప్ ద రౌండ్ కార్డు. నన్ను అడిగితే ఈ ఫైర్ కార్డ్ స్కిప్ చేస్తే బెటర్ ఏమో అనిపించింది నాకైతే మటుకు. ఎందుకు అది, దానివల్ల ఏటి ఉపయోగం ఉంది నాకైతే ఏం కనబడలే నాకైతే మటుకు, ఏమో నాకేం అనిపించలే. తర్వాత మనీష్ అయితే అవుట్ అయిపోయాడు, అంటే వెళ్ళిపోయాడు బయటికి. తర్వాత థర్డ్ కార్డు కోసం వచ్చిన థర్డ్ గెస్ట్ వచ్చి తనకి చాలా పెద్ద ఎలివేషన్లు ఇచ్చారు. సామాన్యుడిగా వచ్చి సామ్రాజ్యాన్ని గెలిచాడు, మేము సాధించగలమనే నమ్మకాన్ని కామనర్స్ అందరికీ ఇచ్చాడని చెప్పి చాలా పెద్ద స్థాయిలో ఎలివేషన్ ఇచ్చారు. కళ్యాణ్ డిజర్వ్స్ దట్ ఎలివేషన్ ఆబ్వియస్లీ. సో మనం బేసిక్గా ఎక్కడైతే మన జర్నీ మొదలు పెట్టామో అక్కడే మనకి ఈ లెవెల్లో ఎలివేషన్లో పడితే వేరే లెవెల్ ఉంటుంది. సో కళ్యాణ్ పడాల ట్రోఫీతో వచ్చాడు, మళ్ళీ ఆర్మీ సెల్యూట్ చేయించారు. బేసిక్గా ఓల్డ్ మెమరీస్ కొన్ని గుర్తు తెచ్చుకుంది బిందు. అందరూ బాగా చెప్తుంటే వెనకాతల ఫుల్ ఏడుపంట కళ్యాణ్, ఇది నా డ్రీమ్ అని చెప్పి ఏడ్చాడు. బట్ ఇప్పుడు ఫైనల్గా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది అండ్ కేమ్ యాజ్ సెలబ్రిటీ అని చెప్పారు. సో నైస్, బాగుంది. సో నా కష్టం మాత్రమే కాకుండా మీ మోటివేషన్ కూడా హెల్ప్ చేసింది నేను ఇక్కడ ఉండడానికి అని చెప్పాడు. అవార్డుని బేసిక్గా జూరీకి అండ్ శ్రీముఖికి డెడికేట్ చేశాడు. నైస్ గెస్చర్. మరి అది ఓన్ ఐడియా అంటే వేరే వాళ్ళు ఇచ్చారో మనకు తెలియదు కానీ నైస్ గెస్చర్. సో నన్ను ఇప్పుడు ఒకరు చూసి గుర్తుపడుతున్నారంటే బిగ్ బాస్ వాళ్ళే. సో టాలెంట్ కూడా ఉండాలి, లేదంటే ఏది అవ్వదు అన్నట్టుగా చెప్పాడు. సో మోటివేషను సపోర్ట్ ఉన్నా కూడా టాలెంట్ కూడా ఉండాలని అయితే చెప్పాడు. సో టాప్ 15లో ఎంతమందికి సీజన్ 10 విన్ అవ్వాలని ఉంది, ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నేను ట్రోఫీ ఇచ్చి విన్నింగ్ స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఇస్తా అని చెప్పాడు. సో క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ ఇవ్వాలన్నాడు. సీజన్ 9
టైటిల్ ట్రోఫీని కనుక మీరు గెలిస్తే మీరు ఏం చేస్తారు? సో అసలు బేసిక్గా మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారని అడిగాడు ఫస్ట్. సో అది గాయత్రి ఏమో నన్ను ఇంప్రూవ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా అంది. చెప్పా కదా, బంగారపు హుండీ లాంటి క్వశ్చన్ అడిగితే చిల్లర లాంటి ఆన్సర్ వేసింది. ఆ బెచ్చగాడు వేస్తారు చూడండి, బెచ్చగాడి సినిమాలో విజయ్ ఆంటనీ లాస్ట్ వేస్తారు చూడండి కొంచెం చిల్లర, అట్లాంటి చిల్లర వేసింది ఈవిడ మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేయడం అగ్ని పరీక్షకి. సో బాగా ఏమో వేరే వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి, శాలిని ఏమో నా పర్సనాలిటీతో పీపుల్ని విన్ అవ్వాలని అంది. సో వాళ్ళ ఆన్సర్లు బాగున్నాయి కొద్దో గొప్ప. సో ఎంతమందికి యాక్టర్ అవ్వాలి ఉందనంటే మూవీ ఆఫర్ వర్సెస్ ఫినాలే టికెట్ అన్న ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే లైక్ ఎంతమందికి యాక్టర్ అవ్వాలి ఉందంటే అందరూ చేతులు ఎత్తారు. సో మీరు బేసిక్గా ఫినాలే టికెట్కి వచ్చారు, ఫినాలే టికెట్ గెలిచారు. సో అప్పుడు మీకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది. సో అప్పుడు మీరు మూవీ ఆఫర్ చూస్ చేసుకుంటారా, ఫినాలే టికెట్ చూస్ చేసుకుంటారా అంటే మిథిలేషన్ లేపడిగితే ఒకవేళ సందీప్ రెడ్డి వంక కనుక వస్తే నేను సినిమాయే చూస్ చేసుకుంటా, బట్ లేదంటే బిగ్ బాసే చూస్ చేసుకుంటా అన్నాడు. సందీప్ రెడ్డి వంక బిగ్ బాస్ వాళ్ళని ఎందుకు తీసుకుంటాడయ్యా అసలు? ఆయన ప్రభాసు, రణబీర్ కపూరు, అల్లు అర్జున్, మహేష్ బాబులు వాళ్ళ రేంజ్లతో వర్క్ చేస్తూ ఉంటే అది మళ్ళీ లీడ్గా అదే ఆశకు అద్దు ఉండాలి, జీకి సిగ్గు ఉండాలి అన్నారు పెద్దలు. అంటే లైక్ ఏంటంటే గుండెకి సిగ్గు ఉండాలి అనమాట. జీ అంటే ఇంకేదో కాదు, తప్పుగా అనుకోకండి అయ్యా. డోంట్ థింక్ దట్ నెగిటివిటీ, అంటే లైక్ ఆ నెగిటివిటీని మీ బ్రెయిన్లోకి రానీకండి, వద్దు ప్లీజ్. ఎందుకు అట్లా? నో, యూ షుడెంట్ డూ దాట్. సో మిథిలేష్ న్యూ డైరెక్టర్ అయితే వద్దట. అంత అమ్మని బేసిక్గా బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఐఎమ్ వర్త్ ఇట్, నేను అన్నీ చేస్తా, డ్యాన్స్ చేస్తా, యాక్టింగ్ చేస్తా, ప్రతిదీ చేస్తా, ఎందుకు వద్దు అన్నాడు. సో అమన్కి ట్రోఫీ ఇచ్చి స్పీచ్ ఇమ్మన్నాడు. సో కళ్యాణ్ చెయ్యెత్తాడు, ట్రోఫీ ఇచ్చాడు. ట్రోఫీ ఇచ్చిన తర్వాత స్పీచ్ ఎవరా అంటే ఈ మనిషి ఏడ్ చేసింది తెలుసా, కళ్యాణ్ ఇమిటేట్ చేసింది. ఫస్ట్ బేసిక్గా మోకాళ్ళ మీద పడిపోయి అదంతా కూడా. సో కొంచెం ఏదో స్పీచ్ ఇచ్చాడు, చిన్న స్పీచే, ఎక్కువసేపు ఇవ్వలే, బట్ బాగానే ఉంది, ఓకే పర్లేదు, నాట్ బ్యాడ్. సో ఇంకా తర్వాత బ్లైండ్ కార్డ్ పవర్ అని చెప్పాడు కళ్యాణ్. సో ముగ్గురు ప్లేయర్స్, సో తిను బేసిక్గా అమన్నే చూస్ చేసుకున్నాడు కళ్యాణ్ అయితే. సో బిందు వచ్చి మిథిలేషన్ చూస్ చేసుకుంది, అభిజిత్ వచ్చి రోహిత్ని చూస్ చేసుకున్నాడు. సో టాస్క్ 2 లెవెల్స్లో ఉంటుంది. ఇది కొంచెం లైక్ నాకేందో లైక్ సింపుల్గానే అనిపించింది ఇది కూడా, కానీ వాళ్ళు టఫ్ చేశారు దీన్ని, వాళ్ళు చాలా కాంప్లికేట్ చేశారు దీన్ని. సో ఆ టాస్క్ 2 లెవెల్లో ఉంటుంది. ఒకటి శాండ్ పిట్లో 12 రాడ్స్ ఉంటాయి, 3 కలర్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాగ్ పోస్ట్కి 4 రాడ్స్ ఉంటాయి. సో ఆ 4 రాడ్స్ అటాచ్ చేసి దాని మీద ఫ్లాగ్ పెట్టి ఇసుక దాంట్లో పెట్టాలి. సో అప్పుడు అది వాళ్ళ ప్రాపర్టీ అయిపోతుంది, వాళ్ళ సైడ్. సో అలా 2 సైడ్స్ ఉన్నాయి. సో ముగ్గురులో 2 పెట్టేస్తే ఒక రౌట్. సో రాడ్స్ని అటాచ్ చేసి పెట్టాలి కదా. సో ఫస్ట్ అయితే రోహిత్ అయితే చేసాడు, అమన్ స్లిప్ అయినా కూడా తనే ఫినిష్ చేశాడు. సో రోహిత్, అమన్ ముందుకెళ్ళారు, మిథిలేష్ అవుట్ అయిపోయాడు. సో నిజంగా ఘోరంగా ఆడాడు అన్న ఫీలింగే కలిగింది నాకైతే మటుకు. మిథిలేష్ అయితే ఏందో అంటే అడిగారు ఎందుకు అలాగా ఆడామంటే దొరకలేదు అన్నాడు. పోనీ వేరే వాళ్ళని ఆపచ్చు కదా పెట్టకుండా అని అంది శ్రీముఖి. సో నీ స్ట్రెంత్ అయితే మాకు ఇందులో తెలియలేదని చెప్పింది. సో అది అట్లా అనమాట. సో తర్వాత సెకండ్ రౌండ్. ఈ సెకండ్ రౌండ్ ఏంటంటే ఇందులో వాళ్ళకి హాఫ్ ఏరియాస్ వచ్చాయి కదా. సో ఆ బయట బోల్డ్ పిల్లోస్ ఉన్నాయి, ఆ పిల్లోస్ని బేసిక్గా అందులోపల వేయాలి. సో ఇది బేసిక్గా టాస్క్. అయితే ఇక్కడ స్టార్టింగ్ రోహిత్ ఒక మంచి స్ట్రాటజీతో వచ్చాడు. అదేంటది, ఒక పిల్లో తీసుకొని తన దాంట్లో వేసేసి సర్కిల్లో వేసుకొని హాఫ్ సర్కిల్లో ఇంకా అమన్ అసలు అక్కడికి రానివ్వద్దని డిసైడ్ అయిపోయాడు. యాక్చువల్గా చాలా మంచిదే అది. అసలు వాళ్ళు ఆపకపోయి ఉంటే అసలు అక్కడేం ఫిజికల్ కూడా కాలే, జస్ట్ రోహిత్ ఇట్లా పట్టుకున్నాడు అంతే, రోహిత్ మీద ఉన్నాడు అమన్ అంతే. సో అది ఎందుకు ఆపారో, ఎందుకు స్టాప్ చెప్పారో, ఎందుకు రీస్టార్ట్ చేయించారో నాకు అర్థం కాదు. అంటే అఫ్కోర్స్ తిన పిల్లో బేసిక్గా తన దాంట్లో లేదు, బట్ వేసింది అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది కదా రోహిత్ అని చెప్పి. సో ఏందో మరి అది వాళ్ళకే తెలియదు ఎందుకు అలా చేశారనేది. సో మంచి స్ట్రాటజీ, కానీ రీస్టార్ట్ చేశారు. సో ఈసారి పిల్లోస్ వేశారు, కానీ కుస్తీ పోటీ అయిపోయింది ఈసారి ఏంటంటే దొమ్మి కొట్టేసుకున్నారు. కొద్దిగా ఉంటే బిషయం అని చెప్పి కొట్టేసుకున్నామని నన్ను అడిగితే. సో ఇంకా అది మనం చూసి మీ ఇద్దరు స్ట్రోక్స్ చాలా ఎమెచ్యూరిష్గా ఉన్నాయని చెప్పి మనం అనుకోవాలి ఇంకా. సో ఇంకా తర్వాత అపూర్వాని సంచాలకుగా పెట్టారు, ఫైనల్ రౌండ్ అని చెప్పారు. సంచాలక డెసిషన్ ఫైనల్ అని చెప్పారు. బట్ ఒకటి స్టార్టింగ్లో చెప్పిన రూల్ ఏంటంటే ఎవరి దాంట్లో ఎక్కువ పిల్లోస్ ఉంటే వాళ్ళే విన్ అని చెప్పారు కదా స్టార్టింగ్లో. దాన్నే కన్సిడర్ చేయాలని చెప్పారు. సంచాలక్ కూడా దాన్నే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా, రూల్ ఈజ్ రూల్. సో సంచాలక్ బేసిక్గా ఫెయిర్ అన్ఫెయిర్ బేసిస్ మీద డెసిషన్ తీసుకోకూడదు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ కదా. ఎవరో చెప్పారు యాక్చువల్గా, మొన్న ఈ డైలాగ్ చెప్పారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ కాబట్టి అది ఫెయిరే.
తిను ఫిజికల్ అయినప్పుడు మటుకే స్టాప్ చెప్తా అని చెప్పింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చెప్పలే. సో ఈలోపు అమన్ బేసిక్గా 2 పిల్లోస్ తీసుకున్నాడు. ఈయన కూడా లాక్కోలేదు. ఈయన బేసిక్గా లాక్కోలేదు. సో ఆ 2 పిల్లోస్ చేసుకున్నాడు. సో ఎక్కువైపోయినాయి ఇందులో. సో అది పాయింట్. సో తర్వాత టాస్క్ బాగానే స్టార్ట్ అయింది. బట్ అమన్ బాగా ఫిజికల్ అయ్యాడు. తర్వాత రోహిత్ కూడా ఫిజికల్ అయ్యాడు. ఇద్దరు ఫిజికల్ అయ్యారు. అపూర్వ రోహిత్ విన్నర్ అంది. బికాజ్ అమన్ ఎక్కువ ఫిజికల్ అయ్యాడు కాబట్టి అండ్ తను ఎక్కువ ప్రవోక్ చేశాడు. రోహిత్ బాగా ఆడాడని చెప్పింది. సో మిగతా వాళ్ళని అడిగారు అక్కడ కూర్చున్న వాళ్ళని. వాళ్ళేమో రోహిత్ ఎక్కువ ఫిజికల్ అయ్యాడు అని. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో రోహిత్ ఫిజికల్ అయ్యాడు కాబట్టి. సో దాని తాలూకు ఇంపాక్ట్ బేసిక్గా తర్వాత రౌండ్స్ కూడా ఉంటుంది కదా. సో అది పోదు కదా, అందుకోసం అని చెప్పి వాళ్ళు బేసిక్గా రోహిత్ పేరు చెప్పారనమాట ఫిజికల్ పరంగా. సో అలాగా తనకి 7 తనకి 5 ఓట్స్ అయితే వచ్చాయి అక్కడ. అండ్ అందువల్ల ఏంటంటే లైక్ అది అమన్నే విన్నర్ కింద డిసైడ్ చేశారు. అంటే లైక్ బేసిక్గా అక్కడ సీముకి కవరింగ్ ఏంటి, మళ్ళీ సంచాలక్ ఎటు స్టాండ్ తీసుకుంటారో చూడాలనుకుంటున్నాం అని చెక్ చేయడం కోసం సంచాలక్ టెస్ట్ పెట్టామంట. పిల్లోస్ ఎక్కువ ఉంటే వాళ్ళే విన్. సో అమన్కి విన్ ఇచ్చారు. సో మరి ఎక్కువ ఉంటే విన్ అన్నారు. మరి సంచాలక్ డెసిషన్ కూడా ఫైనల్ అన్నారు కదా, అదెందుకు మరి కంక్లూడ్ చేయలేదు? సో నెంబర్ని బట్టే చెప్పాలని చెప్పి అపూర్వ క్లాసు అది ఒప్పుకుంటా, అపూర్వ మిస్టేక్ చేసింది. బట్ మిస్టేక్స్ని కూడా బేసిక్గా చాలాసార్లు ఏం చేస్తారు బిగ్ బాస్లో, సంచాలక డెసిషన్ ఫైనల్ అని చెప్పి బిగ్ బాస్ ఏమీ మాట్లాడకుండా సంచాలక్ ఎట్లా చెప్తే అట్లా. సో తర్వాత తప్పు అయితే నాగార్జున గారు క్లాస్ పీకెట్టేవాళ్ళు, అది వేరే విషయం. బట్ ఇక్కడైతే మటుకు సంచాలక డెసిషన్ బట్టే గేమ్ ముందుకెళ్ళేది. ఎందుకు మార్చారు వాళ్ళకే తెలియాలి ఇంకా. సో అమన్కి బ్లైండ్ కార్డ్ ఇచ్చారు. అడ్వాంటేజెస్ ఏంటనేది ఇప్పుడు చెప్పరంట, తర్వాత చెప్తారంట. కాకపోతే ఈ కార్డు అమన్ బేసిక్గా ఒక జ్యూరీ మెంబర్ దగ్గర ఉంచాలి. సో లైక్ రాజకుమారికి కానీ లేదంటే దీపక్కి కానీ వాళ్ళ కార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ అమన్ కార్డ్ అమన్ దగ్గర ఉండదు. సో అది జ్యూరీ మెంబర్కి ఇవ్వాలి. జ్యూరీ మెంబర్ బేసిక్గా ఇది అమన్కి ఇప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు అమన్కి ఆ కార్డు ఇవ్వాలి. అదనమాట కాన్సెప్ట్. దాని పవర్ ఏంటో చెప్పి ఆ కార్డు ఇవ్వాలి. సో బిందుకి ఇచ్చాడు. సో ఆడిషన్ అప్పుడు తను రెడ్ ఇచ్చింది. సో నన్ను ఇంకా చూడాలనుకుంటున్నా, నా స్ట్రెంత్ ఏంటని చెప్పి అన్నారు. సో నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నా అనుకుంటున్నా. సో అందుకని నాకు టైం వచ్చినప్పుడు, నాకు అవసరమైనప్పుడు నాకు ఇస్తారని నమ్ముతూ నేను ఇది మీకు ఇస్తున్నా అని చెప్పి బిందుకి అయితే ఇచ్చాడు. సో తర్వాత కళ్యాణ్ తన యొక్క ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నాడు. వాడు చెప్పే మాటల్ని బట్టి ఎలా ఆడాలో నేర్చుకోండి అని చెప్పి చెప్పాడు. సో డన్. మొత్తానికి అందరినీ కూడా కొంతవరకు మోటివేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ రేపు వేరే కార్డ్స్ వస్తే వేరే వాళ్ళు వస్తారు అన్నట్టుగా చెప్పి ఈరోజు ఎపిసోడ్ అయితే ఫినిష్ చేశారు. సో నాకైతే మటుకు అదే చెప్తున్నాను కదా, సప్పగా సాగలేదు, అలాగని మరీ ఉప్పు కారాలు దట్టించినట్టు లేదు. ఏదో అలా వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది అంతే. సో నా దృష్టిలో మటుకు ఇది కొంచెం ఇంకా బెటర్గా ఉండొచ్చు, అది నా ఒపీనియన్ అయితే, ఇంకా ఎపిసోడ్స్ అయితే. బట్ ఇట్స్ ఓకే. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కూడా కారణం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. తలనొప్పి పెట్టేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. నిన్న 3 గంటలు పడుకొని ఇవాళ 3 దాకా పడుకోకుండా ఉంటే తిరగవా? ఇప్పుడు 2 అయింది, నేను ఎడిట్ చేసి పెట్టేసరికి 3 అయిపోతాయి. కళ్ళు జిగ్గు జిగ్గు జిగ్గుమంటున్నాయి స్వామి. నేను గ్లాసెస్ పెట్టుకోనా రేపటి నుంచి? మీరు ఏమంటారా? గ్లాసెస్ పెట్టుకొని చేస్తాను నేను. మరీ ఇబ్బంది అయిపోతుంది నా కళ్ళకి. విత్ యువర్ పర్మిషన్ బిగ్ బాస్ రివ్యూలకి మటుకు నాకంటే ఇంకేం లేదు. డైలీ రోజంతా కూడా వేరే వీడియోలు చేస్తూ ఉంటా కదా, లైట్లు కొడతా ఉంటాయి కదా, దానివల్ల ఇప్పుడు నేను అవి తీసుకోలేకపోతున్నా. సో మేము విత్ యువర్ పర్మిషన్ నేను రేపటి నుంచి గ్లాసెస్ పెట్టుకొని చేస్తాను. వేరే వీడియోలు అన్నిటికీ, బిగ్ బాస్ వీడియోలు అన్నిటికీ కూడా గ్లాసెస్ పెట్టుకొని చేస్తాం. ఓకే. సో దాట్స్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మైత్రం కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.